నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలమైన సందర్భంగా ప్రతి గ్రామంలోనూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లుగా భీమవరం మండలం నాగిడిపాలెం గ్రామంలో రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోడ నాగేశ్వరరావు ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎంపీపీ బర్రె నెహ్రూ మాట్లాడుతూ దూరభిక్షమైన పరిపాలన నుండి సుప్రీంలోకి అడుగుపెట్టి సంవత్సర కాలం అయిన సందర్భంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇంటింటికి వెళుతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, కూటమి ప్రభుత్వం పట్ల సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారని అన్నారు. నాగిడిపాలెం గ్రామంలో మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య ఉందని తమ దృష్టికి వచ్చిందని, స్థానిక శాసనసభ్యుల దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గణపతి, కార్యదర్శి సీతారాం, కలిదిండి రామచంద్రరాజు, అల్లూరి సుబ్రహ్మణ్యరాజు, దొంగపిండి మాజీ సర్పంచ్ నాగిడి ముత్యాలరావు, నాగిడి తాతాజీ, కోళ్ల నాగు, మైగాకుల రంగారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. పరిపాలన నుంచి సుపరిపాలన ఏర్పడి వన్ ఇయర్ అయిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన ప్రోగ్రాంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, మరి కూటమి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా తెలుగుదేశం పార్టీ ఒక యాప్ ద్వారా ఇంటింటికి ఆ ఫలాల యొక్క సర్వే నిర్వహించి ఇంకా కావలసిన సంక్షేమ పథకాలని నమోదు చేయమని చెప్పి ఒక కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 10వ విడతగా 208 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. గొల్లల కోడేరులోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో 10వ విడతగా 2008 సెల్ ఫోన్లను బాధితులకు అందజేయడం జరిగింది అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1612 సెల్ ఫోన్లను రికవరీ చేశామని, వాటి విలువ 2,30,000 ఉంటుందని తెలిపారు. ఎస్పీ గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుండి బిల్లు లేని సెల్ ఫోన్లను కొనవద్దనని, ఎవరికైనా సెల్ ఫోన్ దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో అందజేయాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిపిఓ భీమవరంలో ఈ కార్యక్రమం జరగడానికి కారణం 11th ఫేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవరీ. ఈ చాట్ బాట్ యూజ్ చేసి 200 మొబైల్స్ లాస్ట్ 3 months నుంచి మళ్ళీ మనకి దొరికితే ఈరోజు అందరూ ఓనర్స్ ఇక్కడ పిలిచి వీఆర్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు దెమ్. చాలా మంది కూడా సంతోషం కార్యవాయిలో ఉంటుంది. బికాస్ వెరీ సింప్లీ ఇట్స్ ఓన్లీ మేకింగ్ అ వెరీ వాట్సాప్ మెసేజ్ టు అవర్ నంబర్ ఇది దొరకడం పాసిబుల్ ఉంది. సో మీకు అందరికీ దగ్గర ఉన్న అపీల్ ఉంటుంది, ఎనీబడి లూజింగ్ మొబైల్ ఫోన్ అట్లాగే ఫోన్ పోయితే ఇమీడియట్లీ ఈ నంబర్లో చాట్ బాట్లో మెసేజ్ స్టార్ట్ చేయండి. అందరి డీటెయిల్స్ అక్కడ పెట్టేసి ఇమీడియట్లీ వెంటనే యాజ్ సూన్ యాజ్ వీఆర్ ఏబుల్ టు ఫైండ్ ద ఫోన్ విల్ ఇన్ఫార్మ్. అండ్ బికాజ్ చాలా ఖర్చు పడుతుంది, ఈ స్మార్ట్ ఫోన్స్ నాట్ కాస్ట్ లెస్ దెన్ 15,000-20,000 అండ్ చాలా పని అంటే మొబైల్ ఫోన్లో ఉంటుంది. సో వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ షూర్. దిస్ నంబర్ 9154966503 మళ్ళీ సార్ 9154966503. ఒకసారి హై చెప్తే అవర్ పీపుల్ విల్ రెస్పాండ్ అండ్ దిస్ చాట్ బాక్స్ కే ద్వారా యూజ్ చేసి విల్ రిటర్న్ మొబైల్ ఫోన్. మీరు అందరూ మీడియా మిత్రులకు అది మన అవుతుంది. ఈ నెంబర్ కొంచెం వైడ్గా పబ్లిష్ చేయాలి. బికాస్ దిస్ లూజింగ్ అ ఫోన్ ఇదర్ ఇన్ ఆటో ఆర్ బస్ డ్యూరింగ్ జర్నీ ఇట్ ఇస్ క్వైట్ కాస్ట్లీ. లేకపోతే దొంగతనం కూడా జరుగుతుంది. ఇన్ ఎనీ కేస్ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ ద ఫోన్ అండ్ రిటర్న్ ఇట్ టు ద రైట్ ఓనర్. మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజును స్మరించుకునే విధంగా మెమోరియల్ హాల్ ఆధునిక సౌకర్యాలతో పునర్నిర్మాణం కోసం సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ ఏఎస్ఆర్ మెమోరియల్ హాల్ పునర్నిర్మాణ సాధనా కమిటీకి హామీ ఇచ్చారు. భీమవరం పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఏఎస్ఆర్ మెమోరియల్ హాల్ ను వెంటనే పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం తక్షణ చర్యలు తీసుకోవాలని సాధనా కమిటీ సభ్యులు సోమవారం వర్మను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. అధికారులతో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వీరందరూ కలిసి మన్యం వీరుడి స్మృతులను భావితరాలకు చాటే విధంగా అల్లూరి మెమోరియల్ హాల్ పునర్నిర్మాణం త్వరితగతిన ప్రారంభించేందుకు కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సాధన కమిటీ నాయకులు బలరాం, జేఎన్వి గోపాలన్, సత్యనారాయణ రాజు, కంతేటి సత్యనారాయణ రాజు, చెరుకువాడ రంగసాయి, వాసుదేవరావు, సీతారాం ప్రసాద్, దండు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి, కేఆర్ఆర్ స్పెషల్ డిప్యూటీ ఆఫీసర్ బి శివనారాయణ రెడ్డి, డ్వామా పీడీ సిహెచ్ అప్పారావు జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చినటువంటి అర్జీదారుల నుండి 165 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని తెలియజేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా అధికారులతో ప్రత్యక్షంగాను, డివిజన్ మండల స్థాయి అధికారులతో వర్చువల్ గాను సమావేశాలు నిర్వహించి జిల్లాలో నిర్వహించనున్న పేరెంట్స్ టీచర్స్ మీట్ ఏర్పాట్లపై సమీక్ష చేశారు. ప్రభుత్వ విద్యార్థులకు బంగారు భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విధంగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో జూలై 10న పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఆదేశించడం జరిగిందని అన్నారు. Thousands of schools, primary schools, అలాగే ఒక 500 schools, private schools ఉన్నాయి, and 200 junior colleges, private and government put together we have 200 junior colleges. So ఈ యొక్క 2000 institutions లో ఈ 10th జరిగే ప్రోగ్రాము భారీ స్థాయిలో జరగాలి. ఒక ఫెస్టివ్ ఎన్విరాన్మెంట్ లో విత్ గుడ్ పార్టిసిపేషన్ ఆఫ్ పేరెంట్స్ means both mother and father shall attend without any relaxation. అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఫిలాంథ్రపిస్ట్ అందరినీ పిలిచి చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి ఒక 2-3 అరేంజ్మెంట్స్ ఉన్నాయి. దానికి కమిటీస్ వేసుకుని ముందు నుంచి కూడా వాళ్ళు ఇన్విటేషన్ కమిటీస్, తర్వాత ఫుడ్ కమిటీస్, స్టేజ్ కమిటీస్, ఇట్లా అన్నీ చేసుకొని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ పలుమార్లు మాట్లాడడం వల్ల అన్నీ జరుగుతున్నాయి. మీ యొక్క ఎంఈఓస్ ద్వారా ఎంపీడీఓస్ అండ్ ఎంఆర్ఓస్ తెలుసుకోండి వాట్ ఆర్ ద అరేంజ్మెంట్స్ గోయింగ్ ఆన్. అక్కడ స్కూల్లో వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ బిగ్ నెంబర్ ఆఫ్ మొబిలైజేషన్ ఉండాలి, ఎక్కువ పార్టిసిపేషన్ ఉండాలి, ప్రతి పేరెంట్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు మంచి కార్పొరేట్ స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉండే ప్రతి కొమ్మలని ఇందులో ఇచ్చి ఎంతో చక్కగా డిజైన్ చేశారు. ఇది ప్రతిదీ అంటే కొన్ని ఈ టర్మ్ లాస్ట్ సెమిస్టర్ వదిలేసినా మిగిలినవి కూడా ఫిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇందులో ఇంకో ముఖ్య ఉద్దేశం, ఇంకో విషయం ఏంటంటే స్టూడెంట్ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ హైట్, వెయిట్, బిఎంఐ అన్నీ కూడా మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్ అన్ని స్కూల్స్ తిరిగి రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా జాగ్రత్తగా మండల లెవెల్ స్పెషల్ ఆఫీసర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ అండ్ ఎంఈఓస్ ప్లీజ్ కోఆర్డినేట్ దట్ దిస్ ఇస్ properly recorded and hand over to the parents as per the guidelines. తణుకులో జూలై 13న ఉద్యోగ మేళా తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు అత్తిలి ఎంపీడీఓ శామ్యూల్ తెలిపారు. 10వ తరగతి నుండి డిగ్రీ, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చు అని తెలిపారు. ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయని, తణుకు ఎస్కేఎస్టీ మహిళా కళాశాలలో నిర్వహించే ఈ సేవలను ప్రతి యువతి యువకుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలోని కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ మంగళవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద అత్తిలి మండలం పాలి గ్రామంలో పాల్గొంటారని ఎంపీడీఓ శామ్యూల్ తెలిపారు. అనంతరం బల్లిపాడు గ్రామంలో జరిగే కార్యక్రమంలో కూడా పాల్గొంటారని తెలిపారు. అధికారులు, సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మెగా పీటీఎం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. 10వ తేదీన జరిగే మెగా పీటీఏ నాటికి విద్యార్థులకు యూనిఫామ్ సరఫరా చేయాలని, ఆహ్వాన పత్రాలు అందజేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. విద్యార్థుల పేర్లను లీప్ యాప్లో నమోదు చేయాలని, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందజేయాలని తెలిపారు. ఫోటో బూత్లను ఏర్పాటు చేయాలని, పాఠశాలలకు అవసరమైన మొక్కలు సరఫరా చేయాలని, పాఠశాలలకు గ్రీన్ పాస్పోర్ట్ పంపిణీ చేయాలని సూచించారు. 10న జరిగే మెగా పీటీఎంకు విద్యార్థులందరూ యూనిఫామ్ ధరించేలా చూడాలని ఆదేశించారు. వైద్యులు కూడా పీటీఎం సమావేశాల్లో పాల్గొనాలని, సమావేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసినట్లు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో పారిశుధ్యం, అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు, కేలందెపర్రు గ్రామాలతో పాటు తణుకు మండలం కొమరవరం, తేతలి గ్రామాల్లో సోమవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ వారికి అందుతున్న సంక్షేమ పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు. గత వైసీపీ పరిపాలనలో రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం పూర్తిగా నిర్లక్ష్యమైందని, కూటమి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోదీ సారథ్యంలో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రులు బూతులతోనే 5 ఏళ్లు పరిపాలించారని అన్నారు. రాబోయే 4 ఏళ్లలో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడానికి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఉపయోగపడుతుంది అన్నారు. తణుకు నియోజకవర్గంలో 234 బూత్ల పరిధిలో ప్రతి ఇంటికి టీడీపీ శ్రేణులు వెళ్లి వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడంతో పాటు అర్హత కలిగిన వారికి సంక్షేమం అందని వారిని గుర్తించి వారికి సంక్షేమం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. రాబోయే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటిని సందర్శించడమే కాకుండా ఈ ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకోవడంతో పాటుగా వారికి రాబోయే రోజుల్లో ఇంకా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేసే విధంగా, అలాగే ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి, ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలని ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అదేవిధంగా పారిశుద్ధ్యం కానీ ఇటువంటివన్నీ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయటం, అవన్నీ కూడా పడకేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మొదటి సంవత్సరం అనేక గ్రామాల్లో ఈ మౌలిక సదుపాయాల కల్పనకి పెద్దపీట వేసి ఎక్కువగా నిధులు కేటాయించడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా గత 5 రోజులుగా ఏ ఇంటికి వెళ్ళినా సరే వారందరూ కూడా తమ ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ పరిపాలన బాగుందనేది, ముఖ్యంగా ఎటువంటి రౌడీ రాజకీయాలు లేకుండా, అలాగే ప్రజాప్రతినిధులు కానీ, శాసనసభలో కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఇతర మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ ఏ విధంగా వారు మాట్లాడుతున్నారనేది కూడా ఈరోజు ప్రజలు అవగాహన చేసుకుంటున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నిత్యం బూతులు మాట్లాడేటువంటి పరిస్థితి. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన అందుతుందనేది భావాన్ని వ్యక్తం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా అందరూ కూడా వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో ఏ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, రాబోయే 4 సంవత్సరాలు అనేది కూడా ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడుతుంది. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కనీసం గుర్రపు డెక్క తొలగింపు లేదా కాలువల ప్రక్షాళన చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంట కాలువల ప్రక్షాళన కోసం ప్రణాళికలు సిద్ధం చేసి రైతులకు మేలు చేసే విధంగా చర్యలు చేపట్టారని అన్నారు. రైతు సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. తణుకు మండలం వేల్పూరు నుంచి పిన్మంట్ర మండలం ఎస్ సిలింద్రపర్ వరకు గోస్తని నది ప్రధాన పంట కాలువలో పేరుకుపోయిన కిక్కిస్ తొలగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ప్రధాన పంట కాలువలు, డ్రైనేజీలకు సంబంధించి నీటి సంఘాలను ఏర్పాటు చేసి క్రింది స్థాయిలో సభ్యుల నుంచి జిల్లా స్థాయిలో పీసీ చైర్మన్ల వరకు పంట కాలువలు, డ్రైనేజీలు ప్రక్షాళన చేసి గుర్రపు డెక్క, కిక్కిసా తొలగించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత 5 ఏళ్లలో చేయలేని పనులను ఏడాదిలోనే పూర్తి చేస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో జిల్లా రైతులకు రాబోయే ఖరీఫ్ నాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత కొన్నేళ్లుగా తణుకు, అచంట నియోజకవర్గాల మీదుగా వెళ్తున్న ప్రధాన పంట కాలువ గోస్తని నదిలో తూడు పెరిగిపోవడంతో క్రింది గ్రామాల్లోని రైతులకు సాగునీరు అందకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీసీ చైర్మన్ మురళీకృష్ణంరాజు ఆధ్వర్యంలో కిక్కిస తొలగింపు కోసం ప్రత్యేక ప్రణాళికలు చేశారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గ యువ నాయకులు పీతాని వెంకట్ తదితరులు పాల్గొన్నారు. తణుకు ఆచంట నియోజకవర్గాల ద్వారా వెళ్తున్నటువంటి గోస్తని డ్రైన్కి సంబంధించి
గత అనేక సంవత్సరాలుగా ఈ డ్రైను కిక్కిస్తో కానీ సిల్ట్లతో కానీ పూర్తిగా నిండిపోయి కింద గ్రామాలకి అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండపాక, వేల్పూరు, కేతవారిపాలెం ఇటువంటి గ్రామాలకి రైతులకు, అదేవిధంగా ఆచంట నియోజకవర్గంలో కింద గ్రామాలకి ఇల్లింద్రపరి వరకు ఉన్నటువంటి గ్రామాలకు కానీ రైతులకి పంట సమయంలో సరైన విధంగా నీరు అందించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీసీ చైర్మన్ గారు మురళీకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ డ్రైన్ని డీసిల్టింగ్తో పాటుగా కిక్కిస్ ఇవన్నీ కూడా తీయటం పాటుగా ఈ డ్రైన్ క్లీన్ చేసే విధానాన్ని ఈరోజు పంట ద్వారా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రైతులకి సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కనీసం గుర్రపడెక్క కానీ, కాలువలు కానీ, డ్రైనేజీలు కానీ, డీసిల్టింగ్లు కానీ ఇవన్నీ కూడా చేయటం అనేది మర్చిపోయినటువంటి పరిస్థితుల నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి కాలువలకి అదేవిధంగా డ్రైనేజీలకి సంబంధించి నీటి సంఘాలను ఏర్పరిచి ఈరోజు కింద స్థాయి నుంచి నీటి సంఘాల సభ్యుల నుంచి పీసీ చైర్మన్ వరకు జిల్లా లెవెల్లో ఏర్పరిచి ఈ కెనాల్స్, ఛానల్స్, డ్రైనేజీలు అన్నీ కూడా శుభ్రం చేసే విధంగా, అలాగే డీసిల్టింగ్ చేయడంతో పాటుగా గుర్రపటెక్కని నివారించే విధంగా కూడా ఈరోజు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ నెల 10న జరిగే మెగా పీటీఏ నిమిత్తం గణపవరం మండలంలోని 16 గ్రామాల్లో జరిగే పీటీఏ కోసం 25 మంది ప్రత్యేక అధికారులను మండల ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పీటీఏ నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రత్యేక అధికారులను నియమించారు. అయితే పీటీఏ నిమిత్తం ఉపాధ్యాయులు, ఇతరులను ప్రత్యేక అధికారులుగా నియమించడాన్ని ఉపాధ్యాయ సంఘాల వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.